హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ప్రాన్స్ ఇంకా పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ మా అమ్మ అయితే ప్రాన్స్ అయితే క్లీన్ చేసి ఇచ్చేసింది, కానీ నరాలు అయితే తీయలేదనమాట. ప్రాన్స్లో ఉన్నవి అవైతే నేను ఇక్కడ తీస్తున్నాను. మా మహికి అస్సలు నచ్చదండి. ఒకవేళ బ్లాక్గా ఏమైనా కనిపిస్తే కనుక అవి తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట. అందుకే నేను తన కోసం అయితేనే నరాలన్నీ తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ప్రాన్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అయితే ప్రాన్స్ అయితే గ్యాస్ మీద పెట్టేశానండి. ఈలోపు నేను ప్రాన్స్ వచ్చేలోపే పొటాటోస్ అయితే గ్యాస్ మీద పెట్టేశానండి. ప్రాన్స్ అయ్యేలోపు అయితే పొటాటోస్ అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. ఈలోపు నేనైతే ఆనియన్స్ అవి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అన్నీ కట్ చేసేసరికి ప్రాన్స్ కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయండి. ఆయిల్ ఇంకా పసుపు అయితే వేసి ప్రాన్స్ ఫ్రై చేశాను అనమాట. ప్రాన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసేసానండి. ప్రాన్స్లోనే తక్కువే ఉన్నాయని చెప్పేసి అయితే బయటకు అయితే సపరేట్గా తీయలేదనమాట. కొద్దిగా కరివేపాకు అది వేసుకుని ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. మూత పెట్టేసి వదిలేసానండి. ఈలోపు పొటాటోస్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కదా, వాటి మీద స్కిన్ అయితే తీసేసుకున్నానండి. వీళ్ళు ఎవరైనా ప్రాన్స్ ఎక్కువగా కనుక తింటున్నట్లయితే ఆ నరం అయితే తీసేసి తినాలండి. ఎందుకంటే ప్రాన్స్ తినే ఫుడ్డు అదే కెమికల్స్ అవే కదా, వాటికి ఎరువులు అవే కదా వేస్తారు. ఆ ఫుడ్ అంతా కూడా ఆ నరంలోనే స్టోర్ అయి ఉంటుందంట. అది తినడం వల్ల మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే మా నాన్నమ్మ చెప్పిందనమాట. ఇక్కడ బంగాళదుంపలు అలాగే టమాటాలు అయితే వేసేసానండి. కొద్దిగా జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయల ముద్ద అయితే వేసాను అనమాట టేస్ట్ కోసం మసాలా. మూత పెట్టి టమాటా మొత్తం మగ్గేవరైతే కొంతసేపు అయితే ఉంచాలండి. టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత అయితే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అయితే వేసాను అనమాట సాల్ట్. అందుకని నేను చూసుకొని కొద్దిగా సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. మీకు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోవచ్చండి. కొద్దిసేపు కారం మరి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవచ్చు. మీకు టమాటాలు నచ్చవనుకుంటే కనుక చింతపండు పులుపైన వేసుకోవచ్చండి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే గ్రేవీ అయితే మనకు బాగా వస్తుందండి. ఇక నేను మొత్తం కారం పచ్చివాసన పోయేలా వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక 5 to 6 minutes అయితే గ్యాస్ స్టవ్ మీదే ఉంచేసి ఆపేసుకోవచ్చండి. నా దగ్గర ఇక్కడ కొత్తిమీర లేదు, అందుకే నేను కొత్తిమీర అయితే వేయలేదు. మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు కావాలంటే. అంతేనండి, ఒక 5-6 minutesకి నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను మా మహి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే తినేసామండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా మహికి ప్రాన్స్ అంటే బాగా ఇష్టం, అలాగే పొటాటోస్ కూడా ఇష్టం. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 70% వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.